Hello folks, welcome back to our channel Telugu Dos and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం విద్యా దీవెన లేటెస్ట్ అప్డేట్ టిల్ డేట్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది A to Z ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్ us స్టార్ట్. సో మనకి ఇక్కడ అయితే హైలైట్స్ ఉన్నాయి. నేను ఈ డీటెయిల్గా చెప్తలేదు, క్లియర్గా చెప్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ వినండి. సో మనం ప్రీవియస్గా వీడియోస్లలో డిస్కస్ చేసిన ప్రకారం విద్యా దీవెన అమౌంట్ అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, మార్చ్లో రిలీజ్ చేస్తామని అయితే తెలియజేశారు ముందు. కానీ ఇప్పుడు డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నామని అయితే తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ చూసినా మార్చ్ ఏప్రిల్ ఇంకా లేట్ అయిపోతుంది. సో జనవరిలో కొద్దిగా అమౌంట్ అంతా కాదు, ఒక 40 to 50% అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అని ఉందని అయితే తెలుస్తుంది. స్కోప్ అయితే ఇంతవరకే ఒక 40 to 50% అమౌంట్ అయితే కాలేజ్ అకౌంట్స్లో వేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు డిసిషన్ చేంజ్ చేసుకున్నారంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఆగితే చాలా మనకైతే హోప్స్ అనేది తగ్గిపోతుందని గవర్నమెంట్ నుంచి అయితే ఈ చేంజ్ అయితే వచ్చిందని అయితే తెలుస్తుంది. సో క్లియర్గా మనం చూసినట్టయితే జనవరిలో 40 to 50% కొద్దిగా అమౌంట్ అయితే అన్ని కాలేజెస్ అకౌంట్స్లోకి వస్తున్నాయని అయితే తెలుస్తుంది. సో దీని మీద గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. ఇది ఓన్లీ అన్అఫీషియల్. నెక్స్ట్లీ అమౌంట్ అయితే ఆల్రెడీ మీకు తెలిసినట్టే కాలేజ్ అకౌంట్స్లోకే పడుతుంది, మదర్ అకౌంట్స్లో పడదు. ఇదైతే క్లారిటీ అయితే అందరికి ఉందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి విద్యా దీవెన టిల్ డేట్ లేటెస్ట్ అప్డేట్, ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.